ఫ్లూయెన్సర్ సఫ్రూద ఫ్రూటీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె నాటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈరోజు కల్చరల్ హాల్కి వచ్చారు, చీరలు చూశారు, ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్ శారీస్ కానీ నాకు అన్నీ నచ్చాయి ఇక్కడ శారీస్ అన్ని. ఇన్స్టా చూశారు మేడం, డ్యాన్స్ బాగా చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. మీ ఇంట్లో అంటే మీ చిన్నప్పటి నుంచి మీకు ఎవరు? చిన్నప్పటి నుంచి అంటే లైక్ నేనే డ్యాన్స్ నేర్చుకున్నాను. ఈవెన్ ఎక్కడ ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళలేదు, నా ఓన్గా అంతే. ఎవరిని చూసేవాళ్ళు మీరు చిన్నప్పుడు? ఎవరిని చూసేవాళ్ళు అంటే హీరోని చూసి ఫాలో అయ్యారా, హీరోయిన్ చూసా, లేకపోతే డ్యాన్స్ మాస్టర్ని చూసా? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ వీధిలో డబ్బులు కొట్టేటప్పుడు కూడా ఎగులాడేది ఎలాంటి సెచ్మెంట్, ఎలాంటి మూమెంట్ నుంచి వచ్చారు మీరు? అంటే లైక్ టీవీలో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేస్తుంటే అది నేను అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళని డ్యాన్స్ నేర్చుకున్నానని అయితే మా మమ్మీ చెప్పారు. అది నాకు తెలీదు. నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నాను, అప్పటి నుంచే టీవీలో చూస్తూ డ్యాన్స్ చేశాను. ఎక్కడ వెళ్ళలేదు? ఎక్కడ వెళ్ళలేదు. ఫస్ట్ మీకు ఊహ వచ్చిన తర్వాత ఆ పాట బాగుండి ఆ పాటకు చేసిన సందర్భం ఏమైనా ఉందా? అది ఫిదా మూవీలో వచ్చిండే సాంగ్. వచ్చిండే మెల్లగా మెల్లగా వచ్చిండే, అదే పాట. అదే. ఆ తర్వాత అంటే ఏం గుర్తులేదు. ఫస్ట్ నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట అయితే అను అనువు న్యూగా వచ్చింది కదా ఆ సాంగ్. బాగా డ్యాన్స్ చేసే పాట? బాగా అంటే వచ్చిండే సాంగ్, అదే సాంగ్. డీలో ఏదో చేశారు, బాగా మెలికలు తిరిగారు, ఇట్లా పట్టుకొని తిప్పారు, అదేం పాట? అది సాల్సా ఏజిల్లా సాంగ్. బాగా చేశారు. ఎవరు అంటే మీరు మాస్టర్ ఎవరు అప్పుడు ఆ ప్రజెంట్గా అంత ముందు కానీ మీకు మాస్టర్ ఎవరు లేరా? నాకు దాంట్లో అంటూ డీలో ఒకటే మాస్టర్, ఒకరే, చేతన్ మాస్టర్. ఎలా అనిపిస్తుంది డీలో పనిచేయడం? అసలు డీలోకి వెళ్ళాల్సిన అవకాశం ఎలా వచ్చింది మీకు? చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు డీకి వెళ్ళాలి అనేసి ఒక డ్రీమ్ ఉండేది. సో ఫైనల్లీ నాకు అది ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? డి టీం వాళ్ళు, ఈటీవీ వాళ్ళు. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే చూసారా, లేకపోతే ఎలా? అంటే అలా ఏం కాదు, జస్ట్ అది కాల్ వచ్చింది, ఇట్లా ఇలా సెలెక్ట్ అయ్యారు మీరు అని వచ్చింది. స్కూల్లో చేసేవాళ్ళు? స్కూల్లో అది అఫ్కోర్స్ స్కూల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఏ పాట చేశారు ఫస్ట్ స్కూల్లో? ఫస్ట్ అంటే అది గుర్తులేదు. ఫార్మర్ సాంగ్స్ చేసినాను అంతే. ఫస్ట్ సాంగ్ పాట పేరు, పాట చరణం ఏమి రాలేదు, అది గుర్తులేదు, అది ఎప్పుడో చిన్నప్పుడు. మీకు మంచిగా డ్యాన్స్ అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా చేసే పాట ఏదైనా ఉందా? సరదాగా అంటే అన్ని సాంగ్స్ చేస్తాను, ఇష్టం వచ్చి. సరదాగా బిగ్ బాస్లో పాట ఉంది, ఏం పేరు ఆయన పేరు, పాట పాడతారు చూడు, బిగ్ బాస్ హీరో చిరంజీవి సినిమా తీసినాడు, చిక్కు బుక్కులే అని. ఆ పాటకు నేను సరదాగా చేస్తుంటా. తర్వాత పేదవాడి, ఇది ఎవరిది, మన మోహన్ బాబు సినిమాది, ఏదన్నా ఒకటి అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే డిఫరెంట్ స్టైల్స్ లాగా చేయాలి అనేసి, హిప్ హాప్ అలా చేయాలనేసి చాలా ఇష్టం, అవి ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంట్లో. మీకు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎవరు ఇష్టం? ప్రభుదేవ మాస్టర్, ఆఫ్కోర్స్ ప్రభుదేవ మాస్టర్, శేఖర్ మాస్టర్. వాళ్ళ కొరియోగ్రాఫ్ అంటే బాగా చాలా ఇష్టం. శేఖర్ మాస్టర్ కలిసినట్టుంది. డ్యాన్సే ప్రొఫెషన్గా ఎంచుకుంటారా? లేదు లేదు, అలా ఏం కాదు. డ్యాన్స్ ప్లస్ యాక్టింగ్ అనేది నా ప్యాషన్. యాక్ట్రెస్ కావాలనుకుంటున్నారు మీరు అంటే? ఇప్పుడు ఆల్రెడీ ఏదో సీరియల్గా నటించినట్టుంది. కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఏ సీరియల్ చేయలేదు ఇంకా. సో స్టడీస్ వైపు వెళ్దాము అనేసి. స్టడీస్ ఏం చేస్తారు? స్టడీలో చదువుకుంటాను. స్టడీస్లో ఏం అంటే ఏ స్టడీ చేస్తారు అంటున్నారు? బీటెక్ ఇట్లా డాక్టర్ సైడ్? బైపీసీ. డాక్టర్ కావాలి, అందులో ప్రొఫెషన్ ఏది ఎక్కువ? అది ఇంకా డిసైడ్ కాలేదు. డాక్టర్ అయితే కావాలను, యాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ అవుతారు మీరు. అవును, డాక్టర్ అయినాక మళ్ళీ యాక్టర్ అవుతారు. అంతే. యాక్టర్లో మరి ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు, ఏమైనా ఉందా? ఎలాంటిదంటే హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ కావాలను. ఏ హీరో అంటే ఇష్టం బాగా? ఏ హీరో అంటే విజయ్ దేవరకొండ. చూచారా సినిమాలన్నీ? సినిమాలలో ఏ సినిమా ఇష్టం మంచి? గీతా గోవిందం. హీరోయిన్లో ఆఫ్కోర్స్ సమంత అండ్ రష్మిక మందన. విజయ్ దేవరకొండతో తీసిన వాళ్ళు ఇద్దరా? ఇంకా మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, స్టడీ, యాక్టింగ్, అంతే.
ప్లే మూడు ఫేమస్ మంచి మంచిగా ఉన్నాయి, డ్యాన్సింగ్ అన్నా యాక్టింగ్ అన్నా మూడు ఫేమస్. ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఏం చేయను. డ్యాన్సింగేనా? ఆహా, ఎవరు ఇప్పుడు ఎవరైనా మాస్టర్ ఉన్నారా మీకు? ఎవరు లేరు. మీరు ఏమైనా పెడతారా డ్యాన్సింగ్ స్కూల్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అది నాకే ఇప్పుడు తెలీదు. ఏం చెప్తారు ప్రేక్షకులకు, ఏం చెప్తారు? అంటే ఎలా చెప్పమని చెప్తారు మీరు? ఆదరించండి చెప్తారా? ఓకే, సో నన్ను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను ఎప్పటికీ ఇలానే ఆదరించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి డీలో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. న్యాచురల్గా ఉండదు. ఒకప్పుడు ఇప్పుడు కాళ్ళు చేతులు ఎరుగొచ్చుకున్న స్థాయికి వెళ్ళి జిమ్నాస్టిక్, కారాట అన్నీ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అప్పుడు అంటే అవి కూడా కొంచెం కష్టమే. బేసిక్గా చెప్పాలంటే నాకు జిమ్నాస్టిక్స్ అంతా రావు, దానికి టచ్ కూడా లేదు. సో అట్లా నాకు దాని గురించి అంతగా తెలియదు, కాకపోతే హార్డ్ కొంచెం. థ్యాంక్ యూ.